అందరికీ నమస్కారం అండి. మరొక 2 రోజుల లోపు కుంభరాశి వారి జాతకులకు మీ జీవితంలో 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. అదృష్టమైన స్థితిగతుల పరంపర రీత్యా మీకు ఈ విధమైనటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి. మీ జీవితం ఇలాగే కొనసాగబోతూ ఉన్నది. మరో 2 రోజుల లోపల మీ జీవితంలో ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు జరగబోతున్నాయి. ఇందులో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే వలదు. అయితే మరొక 2 రోజుల లోపు కుంభరాశి వారి జాతకుల జీవితం ఏ విధంగా మారబోతుంది, ఎటువంటి ఘటనలు జరగబోతున్నాయి, భగవంతుని అనుగ్రహంతో అసలు ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు మీ జీవితం అదృష్టవంతంగా మారబోతుంది. ఇప్పటి వరకు ఎదురు చూసిన మంచి గడియలు మీ జీవితంలో వచ్చేయబోతూ ఉన్నాయి. ఊహించని విధంగా ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. మరొక 2 రోజుల లోపు ఇలా ఖచ్చితంగా జరిగి తీరుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులే చెప్తున్నమాట. ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతుంది. అదృష్టమైన స్థితిగతులు కలగబోతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పనులు అన్నీ జరిగిపోతాయి. అంటే ఏమిటంటే గనక కొద్ది సంవత్సరాలుగా మీకు పనులకు ఆటంకం కలిగిస్తూ ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందో ఆ దరిద్రం తొలగిపోతుంది. అవ్వకుండా ఆగిపోయిన ప్రతి పని కూడాను ఆ పనులు ముందుకు సాగడం చూసి మీరు చాలా వరకు కూడా మానసిక సంతృప్తికి గురవుతారు. సంతోషం పెరుగుతుంది. మీ యొక్క చుట్టూరా ఉన్న వాతావరణం అంతా కూడాను మీకు అనుకూలంగా ఉంది అనే భావన తప్పక కలుగుతుంది. ఎప్పటి నుంచో అవ్వకుండా ఆగిపోయిన ప్రతి ఒక్క పని కూడా అయిపోతుంది. అలాగే జీవితంలో స్థిరత్వం కలుగుతుంది. సానుకూల పరిస్థితులు రాబోతున్నాయి. తత్ఫలితంగా మంచి ఫలాలు కలిగే రోజులుగా, కలిగే సమయంగా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క జీవితంలో విజయం ఎంతో కాలంగా ఇప్పటి వరకు మిమ్మల్ని విజయం కలగక ఎన్నో పనులు ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఇక జీవితంలో నాకు సంతోషమే లేదు, భగవంతుడు నన్ను అనుగ్రహించడం లేదు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అంటూ బాధపడుతూ ఉన్న కుంభరాశి వారి జాతకులకు నిజంగా ఇది శుభవార్త. మీ జీవితం మారిపోతుంది. ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా ఊహించని విధంగా ఎన్నో రకాలైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి. మరో 2 రోజుల లోపు మీ జీవితంలో ఇటువంటి మార్పులను చూసి మీరే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అన్ని సజావుగా సాగిపోతూ ఉంటాయి. మీ యొక్క ఆలోచనలు కూడా బ్రహ్మాండవంతంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలకు అద్దం పట్టే రోజులుగా ఈ యొక్క సమయాన్ని చెప్పక తప్పదు. సజావుగా సాఫీగా జరుగుతూ ఉంటుంది. కొత్తగా స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయబోతూ ఉన్నారు. భూమి పరంగా కావచ్చు, నూతన గృహాన్ని కొనుగోలు చేయడం కావచ్చు, లేదా వాహనాన్ని కొనుగోలు చేయడం కావచ్చు. కుంభరాశి వారి జాతకులకు అమితమైన ఇష్టము బంగారం అంటే మీరు చేయించుకోవాలి అనుకుంటున్న బంగారు వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయబోతున్నారు. తత్ఫలితంగా అన్ని మంచి విషయాలే కావున కుటుంబ జీవితంలో ఆనందం కలిగించే అంశాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక దైనందిన జీవితంలో గ్రహ గతులు బాగున్నప్పుడు ఒకేసారిగా మంచి మన చుట్టూరా ఉంటుంది. మన చుట్టూరా ఉండేటటువంటి వ్యక్తులతో కాస్త ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఎందుకు అన్నట్లయితే గనక మీరు ఉన్నతవంతంగా ఉండడం చూసి ఓర్వలేని వారు మీ చుట్టూరానే ఉంటారు. మీ యొక్క శత్రువులను మీరు అస్సలు కూడా గుర్తించలేరు. మీతో ప్రేమగా మాట్లాడుతూనే మీ యొక్క అవకాశాలు అన్నింటినీ కూడాను తుంచివేసే ప్రయత్నం చేస్తారు. అది ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, లేదా కుంభరాశి స్త్రీలు మీ యొక్క స్నేహితుల విషయంలో తస్మాత్ జాగ్రత్త. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులను అస్సలు నమ్మొద్దు. వారు చెప్పే మాటలకు అస్సలు గౌరవం ఇవ్వద్దు. అలా అని వారు మాట్లాడుతున్నప్పుడు వినకుండా ఉండడం ఇలాంటివి చెయ్యొద్దండి. మంచి మాత్రమే తీసుకోండి. ఎవరి మాటలు అయినా కూడా మీకు మంచిగా మేలు కలిగేలాగా ఉంటే మాత్రమే ఆ యొక్క మాటలు పరిగణలోకి తీసుకోవాలి. అలా కాకుండా వారి మాటలు మీకు ఏమాత్రం
మనసు నొప్పించినా లేదా ఏదైనా ద్వంద్వ అర్థంతో వారు మాట్లాడుతున్నారు అని అనిపిస్తే గనక వారి మాటలు పట్టించుకోవద్దు. కాస్త వారికి దూరంగా ఉండే ప్రయత్నమే చేయండి. ఇక కుంభరాశి జాతకులు, భార్యాభర్తలు, మీరు మరొక 2 రోజులలోపు ఊహించని విధంగా ఈ ఇబ్బంది మిమ్మల్ని వెంటాడుతుంది. కావున తస్మాత్ జాగ్రత్త అంటే చాలా వరకు కూడాను ఈ యొక్క విషయాన్ని తప్పక పాటించండి. భార్యాభర్తల మధ్యలో మూడవ వ్యక్తి ప్రమేయం అస్సలు మంచిది కాదు. ఈ యొక్క సమస్యలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. మిమ్మల్ని పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అహంకారానికి అస్సలు పోవద్దు. మూడవ వ్యక్తి చెప్పిన చెప్పుడు మాటల రీత్యా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి బంధాన్ని మీరు తుంచివేసే ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే గనక బంధానికి ముగింపు చెప్పే ప్రయత్నం కానీ అస్సలు చెయ్యదు. మూడవ వ్యక్తి ప్రమేయం అస్సలు మంచిది కాదు. ఎవరు ఏదైనా మాట్లాడుతున్నా కూడాను ఇది మా భార్యాభర్తల విషయం, మేము చూసుకుంటాము అని ఖరాఖండిగా చెప్పండి. మొహమాట పడ్డారే అనుకోండి, మీ జీవితం చాలా వరకు కూడాను అధః పాతాళానికి తొక్కివేయబడుతుంది. బంధాలు అంటే గౌరవం ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారి జాతకులకు జీవిత భాగస్వామి అంటే ప్రాణం ఇచ్చేస్తారు మీరు. కానీ చిన్న చిన్న సమస్యలు పరిస్థితుల రీత్యా వస్తున్నాయి. కావున కాస్త తల వంచితే తప్పేమీ లేదు. భవిష్యత్తు బంగారుమయమవుతుంది. ఇక సమాజంలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మిమ్మల్ని ముంచేసే ప్రయత్నం, నమ్మక ద్రోహం చేసే ప్రయత్నం చాలా మంది చేస్తారు. కావున ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలోని సభ్యులు తప్పితే ఎవ్వరితో కూడా మీ యొక్క పర్సనల్స్ ని షేర్ చేయొద్దు. ఫైనాన్షియల్ వ్యవహారాలు అస్సలే చెప్పొద్దు. ఇలా మీ జాగ్రత్తల్లో మీరు ఉండలేదు అనుకోండి, మానసిక సంఘర్షణ పెరిగిపోతుంది. మానసిక అశాంతి చెలరేగుతుంది. శారీరక బాధలే కాదండి, మానసిక బాధలు కూడా మిమ్మల్ని వెంటాడుతాయి. కావున కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతా భగవంతుని మీద భారం వేసే ప్రయత్నం చెయ్యొద్దు. మానవ ప్రయత్నం తప్పకుండా చెయ్యండి. ఏదైనా ఇబ్బంది వస్తే మీ జీవిత భాగస్వామితో కాస్త ఆలోచించండి. తను మీతో ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంగతి గుర్తు తెచ్చుకోండి. జీవిత భాగస్వామి మీకోసం ఎన్నో చేసి ఉంటారో ఆ విషయాలు గుర్తు తెచ్చుకుంటే గొడవలు కాస్త సద్దుమణిగిపోతాయి. లేదా మీ వైపు నుంచి వారికి ఏదైనా ఇబ్బంది వస్తే గనక, మీ యొక్క ప్రవర్తన రీత్యా వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే గనక, తప్పు మీ వైపు లేకపోయినా సమస్య మీ వైపే చూపిస్తూ ఉన్నట్లయితే గనక వారికి అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి. ఇందులో అసలు ఏ మాత్రము కూడా తప్పు లేదు. కావున ఈ విధంగా మీ యొక్క బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో ఉన్న వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పదవులు మిమ్మల్ని వరిస్తాయి. సీట్స్ వస్తాయి. అలాగే ప్రత్యక్ష రాజకీయం మీకు విజయాన్ని చేకూరుస్తుంది. అలాగే మీ గర్భవాసాన జనించినటువంటి సంతతి మీకోసం చాలా వరకు కూడాను మీ యొక్క ప్రేమను అర్థం చేసుకుని మీతో పాటు ఉండడానికి మక్కువ ఎక్కువగా చూపిస్తారో వారు దూరమైన బాధ ఇక మీకు అస్సలు కలగదు. అలాగే వారి జీవితంలో సెటిల్ అవ్వడానికి మీరు చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తారో వారి యొక్క జీవితంలో మీరు ఒక రోల్ మోడల్ గా మారిపోబోతూ ఉన్నారో. మీ యొక్క సంతతి మిమ్మల్ని చాలా వరకు కూడాను అర్థం చేసుకుంటుంది. ప్రేమగా మిమ్మల్ని చూసుకుంటారో. ఇక ఇది యోగదాయకమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది. ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేకపోతే మెయిల్ ద్వారా కావచ్చు, మీకు ఆఫర్ లెటర్ కూడా అతి కొద్ది రోజుల్లోనే మీకు ఆఫర్ లెటర్ కూడా మరొక 2 రోజుల లోపు దక్కబోతూ ఉన్నది. ఇది నిజంగా భగవంతుని అనుగ్రహమే. కుంభరాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వచ్చేస్తోంది. ఆర్థిక స్థిరత్వం తప్పక కలుగుతుంది. అలాగే మీరు మీ భావోద్వేగాలను మాత్రం ఖచ్చితంగా అదుపులో పెట్టుకోండి. ఆర్థిక, సామాజిక, వృత్తి, ఉద్యోగ పరంగా మీరు కోపాన్ని మాత్రం అస్సలు ప్రదర్శించొద్దు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. భావోద్వేగాలు ఎప్పుడు కూడాను మన కంట్రోల్లో ఉంటేనే జీవితం ముందుకు సాఫీగా సాగిపోతుంది. అంతా బాగున్నప్పటికీ కూడాను కుంభరాశి వారి జాతకులకు మరొక 2 రోజులలోపు కుటుంబ పరంగా ఇటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త. మూడవ వ్యక్తి ప్రమేయముతో జీవిత భాగస్వామి వద్ద అహంకారాన్ని అస్సలు చూపించొద్దు. ఏదైనా సమస్య ఉంటే ఇరువురు కూర్చొని మాట్లాడుకుని ఆ యొక్క సమస్యను దూరం చేసుకునే ప్రయత్నం చేయండి.
రాబో చెడు పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి కుంభరాశి వారి జాతకులు మీ ఇంటి సింహద్వారానికి మహాకాల భైరవ రక్షను కట్టండి. అలాగే గుర్రపు నాడాను మీ ఇంటి సింహద్వారానికి తగిలించండి. అలాగే ఏదైనా శుక్రవారం తిథి నాడు సమీప లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి మీరు కుంకుమార్చనను గావించండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించండి. ఇబ్బందుల నుంచి తప్పక బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మరొక 2 రోజులలోపు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అదృష్టం రాబోతూ ఉన్నదో, ఎటువంటి మహర్దశ వీరికి పట్టబోతూ ఉన్నదో. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.